హాయ్, గుడ్ మార్నింగ్ సార్. ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను మీ చిత్తూరు చిట్టి సినీ ఆర్టిస్టు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో చాలా మార్పు వచ్చింది సార్. ఎలక్షన్ ముందు జగన్ మీద చేసినట్టు వాక్యాలు, అపోహలు ఊగిపోతూ ఒక రాక్షసుడి మాదిరిగా ప్రవర్తించినట్టు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆ నాయకుల్లో మార్పు వచ్చింది సార్. దానికి 100 నమస్కారాలు. కారణం, రాజకీయం వంట పట్టింది. ప్రజలకి ఏం చేయాలో ప్రజానాడిని పట్టుకుని ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మగాడిగా నిలబడి, మీకు నేనున్నాను, నాకు కావాల్సిన శాఖలు నేను తీసుకున్నాను, మీకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి మాటలకి హ్యాండ్స్ అప్ సార్. కారణం, మొట్టమొదటిసారిగా ఆయన గెలిచిన తర్వాత తల్లిగారికి, అన్నగారికి, వదిన గారికి, వాళ్ళ కుటుంబానికి పాదాభివందనం చేసి రాజకీయం వంట పట్టించుకున్నాడు సార్. ఆ రోజు అనుకున్నాము, పవన్ కళ్యాణ్లో ఇన్ని కోణాల్లో ఉన్నారంటే ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేయగలడు అనే నాయకుడు ఆంధ్రప్రదేశ్కి అవసరం అనిపించింది సార్. ఆయన సినిమాలు చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రజలకి చేసేది రెండో ఎత్తు. ప్రజల్లో మమేకమై వాళ్ళ కష్ట సుఖాల్లో కానీ పాలు పంచుకుని వాళ్ళకి కానీ భవిష్యత్తు అనేది ఏర్పరిచి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఫ్యూచర్లో ఈయనకి మించినటువంటి నాయకుడు ఉండరనిపిస్తుంది సార్. కక్షాపూరి తొలగిపోకండి సార్. ఎవరైనా ఒక ప్రజాప్రతినిధిని తిడితే ఎంబడే ఏ పార్టీ వాడైనా సరే తీసుకెళ్ళి నాన్ బెయిల్ వారెంట్ కింద అరెస్ట్ చేసేయండి. రెండో వాడు నోరు మెదపడు. అలా అని చనివిచ్చి మిమ్మల్ని మీరు తిట్టించుకుంటూ అవతల పార్టీ వాళ్ళు తిట్టించుకుంటూ చాలా తప్పులు చేయకండి సార్. ప్రజల్లో భయం పుట్టాలంటే ఒక నాయకుడి గురించి మాట్లాడాలంటే వాడికి కఠినంగా శిక్షించేది నేర్చుకోండి సార్. అది ఒక చట్టం తీసుకొచ్చి పెట్టండి సార్. ఆడవారికి దిశవారి చట్టం పెట్టారు, మగవారికి కూడా సేమ్ అదే విధంగా ఆ చట్టాలు పెట్టండి సార్. అప్పుడు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క మనిషి భయపడతారు సార్. దానికి మీరైతేనే సమర్థంగా చేయగలరు సార్. ఎందుకంటే మీకు గుండె ధైర్యం ఎక్కువ, అది ఎవరికి భయపడరు. అటువంటి మనిషి ఆంధ్రప్రదేశ్కి నాయకుడు అవ్వడం చాలా గొప్ప సార్. తప్పుగా మాట్లాడి క్షమించండి, లేదంటే ఒక లైక్ చేయండి సార్, అభిమానించండి.